ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చుచున్నది: నీవు నీరు కట్టిన తోటవలెను, ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండుదువు అని. ప్రజలారా, నీరు కట్టిన తోటను చూడుడి. అది ఎంత పచ్చగా చిగురింపబడి చెట్లతో పండ్లతో ఫలించి అభివృద్ధి కలిగియుండునో, ఆ తోటకు అందించే నీరు జుర్రుకొని ఆ చెట్లు ఎంతగా ఫలించునో, అలాగుననే నీటి ఊట ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండును. నీరు దానిలో ఊరుతూ ఆ ఊట ఎండిపోక ఉబుకుచూనే ఉండును. ప్రజలారా, భూమిలో సారమున్న ఎండ బాగుగా తగులుచున్న ఆ తోటకు నీరు అందించకపోతే అవి ఖచ్చితంగా ఎండిపోవును. అలాగుననే మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నా, శారీరకంగా ఆర్థికంగా బాగున్నా, దేవుని యొక్క వాక్యము, ఆధ్యాత్మిక భక్తి జీవితము, దేవునికి ఇష్టానుసారంగా మన జీవితము లేకుంటే మన జీవితములు కూడా వాడిపోవును. దేవుని యొక్క వాక్యము జీవజలముల ఊట ఎప్పుడూ ఉబుకుచూనే ఉండి దాన్ని పొందుకునే వారికి జీవమును దయచేసి చిగురిస్తూనే అభివృద్ధి పరుస్తూనే ఉండును. అయితే ప్రజలారా, దేవుడి విధంగా అంటున్నాడు: నీవు ఇతరులను తిరస్కరించుటయు చెడ్డ మాటలు మాట్లాడుటయు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల నీ చీకటి కొట్టివేయబడి నీ మీద వెలుగు ప్రకాశించును. అంధకారము నీకెంత మాత్రము ఉండక అది మధ్యాహ్నము వలె ఉండును. అలాగుననే నేను నిన్ను నిత్యము నడిపించి నిన్ను క్షామకాలమున తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఉందువు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉందువు అని. ప్రజలారా, మనము అలాగున జీవిస్తే మన జీవితము ఎంతమాత్రము ఎండిపోదు. మన ఫలమును ఎంతమాత్రము ఎండిపోక పాడైపోక మంచిగా ఫలించును. ఏ కొరత లేకుండా దేవుడు అనుగ్రహించు కృపతో మనము జీవించుతాం. ఆయన వాక్యము అనే జీవజలములు ఊటలను మనలో నింపును. మనము చిగురించుచూనే ఉందుము. కాబట్టి ప్రజలారా, ఇప్పటికే మీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుచున్నారా? ఎండిపోయినది, వాడిపోయినది, ఏ ఫలములు లేవు, ఏ చిగురు మొలచెదు అన్న ఆశ లేదా? అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాం. ఆయన బోధకు ఆజ్ఞలకు చెవియొగ్గుదాం. దేవునికి హేయమైనవి ఏమీ మన జీవితంలో ఉంచకుండా మానివేసి ఎండిపోయిన జీవితాలను సజీవుడైన దేవుని చేతిలో పెడితే దేవుడు జీవజలములతో మన జీవితమును నింపి మరలా చిగురింపజేసి ఇకనెన్నడూ వాడిపోకుండా ఎండిపోకుండా ఉబ్బికే నీటి ఊటగా చేయును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, విలువలేని, పనికిరాని, వెలివేయబడిన, తృణీకరింపబడిన మా జీవితాలను ఒక్కసారి చూడయ్యా. ఏ చిగురు, ఏ వేరు, ఏ ఫలము లేక వాడిపోయిన మా బ్రతుకులను చూడుదేవా. మా నిరీక్షణకు కారణమైన ప్రభువా, మీ జీవజలమైన వాక్కుతో మరలా మా వేర్లు గట్టిగా నాటి నీరు కట్టి చిగురింపజేసి ఫలింపచేసి ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పచ్చని ఒలీవ చెట్టు వలె మా జీవితాలను మార్చమని వేడుకుంటూ, అందుకు మేము మా ప్రవర్తనను మార్చుకున్నటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.